హాయ్ అండి, నమస్తే. అగ్నివీర్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ అగ్నివీర్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, రకరకాలైన వాదోపవాదాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా దేశ భద్రతని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత పెద్ద దేశం మనది, ఎన్ని కోట్ల మంది ఉంటున్నారు, ప్యారలల్గా బయట శత్రు దేశాలతో ఏ రకమైన ప్రమాదం ఉంది. ఇటేమో చైనా నుంచి, అటు పాకిస్తాన్ నుంచి, రీసెంట్గా చిన్న చిన్న దేశాలు ఇటు బర్మా, నేపాల్ ఇలాంటివి కూడా కాచుకొని కూర్చుంటున్నాయి. సో సైన్యం విషయంలో రాజీ పడకూడదు. ప్యారలల్గా ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళకి కూడా అగ్నివీరులకు కూడా అన్యాయం జరగకూడదు. దీని మీద ఈ మధ్యకాలంలో కొత్త కొత్త ప్రపోజల్స్ వచ్చినాయి. రీసెంట్గా ఉన్న అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అజయ్ విక్రమ్ సింగ్ కమిటీ అనేది చాలా పాపులర్ అయింది. అంటే సైన్యంలో ఏ రకమైన మార్పులు జరగాలి, సైన్యంలో ఏ రకమైన చేంజెస్ తెస్తే దేశ భద్రతను కాపాడుకుంటూ ఇటు సైన్యం వెల్ఫేర్, మరి వాళ్ళ సాధక బాధకాలు చూడాలి కదా, అది కూడా చూస్తూ ఆర్థికంగా భారం కాకూడదు. ఎదుగుతున్న ప్రతి దేశము కూడా సైన్యం మీద విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు కదా. ప్యారలల్గా అక్కడ సంక్షేమానికి, డెవలప్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సైన్యానికి సాధ్యమైనంత వరకు ఖర్చు తక్కువ పెట్టాలి, అంటే ఆప్టిమైజ్ చేయాలి అని చెప్తోంది. ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాల కిందట 2004లో ఈ రిపోర్ట్ అయితే ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇది నోచుకోలేదు. ఇక్కడ ఏంటంటే షార్ట్ సర్వీస్ కమిషన్లో తీసుకోండి, రెగ్యులర్ సర్వీస్ కూడా తీసుకోండి, ఆర్మీ రిక్రూట్మెంట్ అని చెప్పి ఆ కమిటీ సిఫార్సు చేసింది. 1:1లో తీసుకోమందండి. 1:1లో తీసుకోమంటే ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఆ 1:1 అనేది రాలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు 20% ఉంటారేమో. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, మూడు చూసినా కానీ 20%కి షార్ట్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మించరు. మంచి వాళ్ళని, మెరికల్ లాంటి వాళ్ళని, కుర్రాళ్ళని, యంగ్ బ్లడ్ని తీసుకొని ఆర్మీలో సర్వీస్కు ఉపయోగించుకొని ఆ తర్వాత వాళ్ళని అంతే గౌరవంగా మంచి జీతభత్యాలతో బయటికి పంపించాలి. బయటికి వెళ్ళాక వాళ్ళకి మంచి అవకాశాలు ఉండేలా చూడాలి అనే ఉద్దేశంతో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతగా ఫలితాలు ఇచ్చినవా అంటే చూస్తున్నాం కదా. ఇక రీసెంట్గా ఒక ఆఫీసర్లకైనా ఈ తరహా విధానం మామూలు సిబ్బందికి, సిపాయిలకి సైన్యంలో కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అగ్నివీర్ తీసుకొచ్చారు. దీని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. ముఖ్యంగా జాబ్ గ్యారంటీ లేకుండా చేస్తున్నారు, 4 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని వాళ్ళని బయటికి పంపించేస్తారు అని చెప్పి. ఎందుకంటారా, జస్ట్ 25% సిపాయిలను మాత్రమే సైన్యంలో ఉంచుకుంటామని, ఇందులో 75% మనుషుల్ని బయటికి పంపేస్తామని, బయటికి పంపించిన తర్వాత వాళ్ళకి చాలా రకాల అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 150 రకాల సంస్థల్లో అవకాశాలు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తున్నా ఇంకా ఒక్క అగ్నివీర్ బ్యాచ్ కూడా 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని బయటికి రాలేదు. కాబట్టి పూర్తిగా దాని మీద అయితే మనం విశ్లేషించలేం. సో ఇప్పుడు ఒక బ్యాచ్ వస్తే ఓకే చూడొచ్చండి. రీసెంట్గా అటు సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ ఈ డైరెక్టర్ జనరల్, డీజీలు ఉంటారు కదా, వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అగ్నివీర్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళకి ఇక్కడ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్లో అంటే కేంద్ర పారామిలిటరీ బలగాలు అంటామండి, ఇక్కడ అవకాశం కల్పిస్తాం అంటున్నారు. అంటే అగ్నివీర్ సర్వీస్ పూర్తి చేసుకొచ్చిన వాళ్ళు ప్రస్తుతం అయితే 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఈ సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో వాళ్ళకి అవకాశం ఇస్తాము, హాయిగా ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు. ఇది కూడా ఒక మంచి ప్రపోజల్. ఎందుకంటారా, దేశానికి ఇంతమంది సైన్యం కావాలి కదా, వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి, ఒకసారి రిక్రూట్ చేసుకున్న తర్వాత ఒక మనిషికి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ఖర్చు అవుతుందండి, లక్షల్లో అవుతుంది. అదే అగ్నివీర్లో చక్కగా మెరికల్లాగా తయారైనటువంటి సిపాయిలను తీసుకొని ఇక్కడ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్లో చిన్న ట్రైనింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. కస్టమైజ్ చేసుకొని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇచ్చుకుంటే వాళ్ళు బాగా ఉపయోగపడతారు, వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, దేశానికి కూడా ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ తెచ్చారు. చాలా మంచిది. అయితే ఇంకా ఇప్పుడే రిక్రూట్మెంట్ స్టార్ట్ కాదు. ఎందుకంటారా, అగ్నివీర్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వస్తేనే కదా వీళ్ళకి రిక్రూట్మెంట్కి అవకాశం ఉండేది. ఈ రకంగా ట్రైనింగ్ కాస్ట్ కలిసి వస్తుంది అనేది ఒక వాదనే కాదు, ఇది ఉపయోగకరం. అమలైతే చాలా సంతోషించాల్సింది. అలాగే ఇక్కడ అసలు మిలిటరీ బలగాల్లో ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. మీరు గమనించే ఉంటారు, గత 2 సంవత్సరాల నుంచి సరైన రిక్రూట్మెంట్ లేవు. భారతదేశంలో ఏటా సైన్యంలో 60 నుంచి 65 వేల మంది సిపాయిల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. కానీ
రీసెంట్గా అది లేదు. మరి ఒకేసారి ఇంతమందిని పెంచేస్తే సెలక్షన్ చేసేసుకుంటే రిక్రూట్మెంట్ చేసేసుకోవడం ఈజీయే, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కష్టం. కొత్తగా ట్రైనింగ్ సెంటర్లు, అక్కడ ఫెసిలిటీస్, అకామిడేషన్, ట్రైనర్స్ని చూడడం కష్టం కదా. మహా అయితే 10 to 20% మేనేజ్ చేయగలం, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకొని తాత్కాలికంగా. సపోజ్ బిల్డింగులు, బ్యారక్స్ లేకపోతే ఏ గుడారాలో వేయగలం, కొంతమందిని బయట నుంచి ట్రైనింగ్ తేగలం తప్పించి ఎక్కువ మందికి ఇవ్వలేం కదండి, క్వాలిటీ పడిపోతుంది. సో ఇక్కడ చేయాల్సినది ఏంటి, ఎప్పటికప్పుడు క్రమంగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత వీళ్ళని సైన్యంలో వీళ్ళ సేవలను చక్కగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న తర్వాత వీళ్ళని సిఆర్పిఎఫ్కి వీటికి బదిలీ చేస్తే బాగుంటుంది అనేది ఒక వాదన. రీసెంట్గా ఇంకో వాదన కూడా బయటకు వచ్చిందండి. అగ్నివీర్ జస్ట్ 4 సంవత్సరాలకు కాకుండా ఒక 8 సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి. అలాగే రెగ్యులర్గా ఎవరైతే సిపాయిలు అంటే జనరల్గా ఆర్మీలో ఎలా అయితే రిక్రూట్ అవుతారో వాళ్ళకి ఇచ్చే సెలవులు కానీ, జీతాలు కానీ, బత్యాలు కానీ ఈ అగ్నివీరుకు కూడా ఇవ్వాలి. వీళ్ళు కూడా గౌరవంగా బయటికి వెళితే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. అంటే ఇటు దేశ భద్రతతో రాజీ పడకూడదు, అలాగే ఇంకోవైపు ఆర్థిక వ్యవస్థను కూడా చూసుకోవాలి. ఎంత ఆర్థిక వ్యవస్థ పెరిగినా కానీ అంతే ప్యారలల్గా సైన్యం పెరుగుతూ ఉంటే ఇదంతా కూడా అంటే శాంతి సమయంలో, యుద్ధ సమయాల్లో ఓకే, శాంతి సమయాల్లో అంతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థకి భారం అవుతుంది. కాబట్టి సో ఈ అగ్నివీర్ అనే వ్యవస్థని చక్కగా సైన్యంలో ఉపయోగించుకుంటూ కొంతకాలం తర్వాత వాళ్ళని అంటే అక్కడ వాళ్ళు నేర్చుకున్న క్రమశిక్షణ, వాళ్ళకున్న శారీరక దృఢత్వం వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీబీ, ఎస్ఎస్సి సశస్త్ర సీమాబల్ అంటాం చూడండి, ఇలాంటి విభాగాల్లో వాళ్ళని చక్కగా రిక్రూట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఖర్చు తగ్గించుకునే అవకాశంతో పాటు ఈ పారామిలిటరీ బలగాలను కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైన్యంలో రిక్రూట్మెంట్ తగ్గుతోంది, పారామిలిటరీ బలగాల్లో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటాము, ఇక్కడ రిక్రూట్మెంట్ పెరుగుతోంది. కాబట్టి ఈ పెరుగుతున్న రిక్రూట్మెంట్ అవసరాలని అక్కడ అగ్నివీర్ తీర్చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన అవుతుంది అంటారు. అలాగే మీలో ఎవరైనా అగ్నివీర్ చేస్తున్నట్లయితే అగ్నివీర్కి వెళదాం అనుకున్నా కానీ మీ కామెంట్, మీ ఒపీనియన్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం, అన్ని విషయాలు ఫ్రీగా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.